లేకపోతే బ్రహ్మసూత్రాలు మొత్తానికి ఆయన భాష్యం రాశారు. వ్యాసుల వారి బ్రహ్మసూత్రానికి భాష్యం అంతకుముందు చాలామంది కొంతమంది రాశారు, కానీ అవన్నీ దారుణంగా ఉన్నాయన్నమాట. ఎవరైతే తప్పు రాశారో వాళ్ళని సింహము తినేసింది. అలాంటి ఘటనలు కొన్ని ఉన్నాయి. కాబట్టి బ్రహ్మసూత్రాలకు అప్పుడు సాహసించి స్వతంత్రంగా అద్భుతమైన భాష్యాలు శృతిబద్ధమైనటువంటివి లేవు. అంటే తప్పు రాస్తే పరిణామాలు కూడా ఎదుర్కోవాలి. అయితే శంకరాచార్యుల వారు చక్కగా భాష్యాన్ని మొత్తాన్ని అక్కడ రచించారు. చెప్పుకున్నాం, దశోపనిషత్తులు, అట్లాగే శ్వేతాశ్వతరము, అదేవిధంగా నృసింహతాపిన్యుపనిషత్తు, ఈ ఉపనిషత్తులు చెప్పారు. ఈ ఉపనిషత్తులతోటి ఆగిపోకుండా ఆదిశంకరాచార్యుల వారు మహాకవీంద్రులని చెప్పచ్చు వారిని. ఉపదేశ సాహస్రి, వివేక చూడామణి లాంటి గ్రంథాలని కూడా అక్కడే రాశారు. తర్వాత ఇవి స్వతంత్ర రచనలు అంటారు వీటిల్ని. స్వామివారి యొక్క అంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి రాసినవి, అంటే ఇప్పుడు మీకు ఉపనిషత్తులు ఉన్నాయి, అవి శృతి నుంచే వచ్చినాయి. బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, వ్యాసుల వారు రాశారు, దానికి భాష్యం రాశారు. మరి స్వతంత్ర గ్రంథాలు ఏమిటయ్యా అంటే భాష్యం అంటే దాని అర్థం కూడా తెలియజేస్తారు. భాష్యము అంటే ఇప్పుడు సంస్కృతంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటుంది, ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి అని ఉంటుంది. ఏ తర్వాత అంటే వీళ్ళు తపస్సంపన్నులైతే తప్ప చెప్పలేరు మిగతా వాళ్ళు. ఆ ఏ తర్వాత అన్నప్పుడు నిత్య వస్తు వివేచనము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము, ఈ 4 వచ్చిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి అని, దానికి ఆయన యొక్క వ్యాసుల వారి ఏ సూత్రాన్ని అథాతో ముందు తర్వాత చెయ్యి అని చెప్పారో దాన్ని అర్థం చేసుకొని దానికి భాష్యం రాయాలి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన మనస్సులో ఉన్నదంతా ఒక చిన్న సింపుల్ ఫార్ములా రూపంలో ఇచ్చేశారు. ఈ ఫార్ములాని ఎక్స్పాండ్ చేసి ఆ ప్రిన్సిపల్ని మొత్తం అంతా చూపించాలి. దీన్ని ఈ విధంగా చెప్తే దాన్ని భాష్యము అంటారు. అలా ఆయన చక్కగా భాష్యం అంతా అంటే ఈ దీంట్లో మనం ఎక్కువ మటుకు పిల్లలకి అర్థమయ్యేట్టుగా కథల రూపంలో శంకరులు అర్థం కావాలి అని చెప్తున్నాం కాబట్టి తత్వ ప్రాధాన్యత తగ్గిస్తున్నాం. అలాగే తత్వ ప్రాధాన్యతగా మళ్ళీ చెప్పుకుందాం ఎప్పుడైనా. కానీ ఇది ప్రధానం ఏమిటి అంటే పిల్లలకి అసలు ఒక శంకర భగవత్పాదాచార్యులు అనేటటువంటి ఆయన శివుడిగా ఈ భూమి మీద ఉద్భవించి ఆయన చేసినటువంటి పనులు ఎలాంటివి, యువతకి పిల్లలకి ఇది ముఖ్యం. యువతగా 16 ఏళ్ల లోపు చేస్తున్నాడు ఆయన. టైం మేనేజ్మెంట్, టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఇచ్చిన కొద్ది టైంలో మనం ప్రొడక్టివ్గా ఎంత వర్క్ తీయాలి. 32 ఏళ్లలో ఇంత ప్రొడక్టివ్ వర్క్. ఉపదేశ సాహస్రి ఒకటి రాస్తే జీవితం మొత్తం మీద వాడు ధన్యుడని దండం పెట్టచ్చు. అలాంటిది ఇన్ని రాసి ఉపదేశ సాహస్రి ఒకటి, అందులో ఒక ఉపదేశ సాహస్రేనా అంటే వివేక చూడమని చాలా అద్భుతంగా ఇవన్నీ ఇలాంటి స్వతంత్ర రచనలు చాలా చేశారు. సామాన్యమైనటువంటి ముముక్షువులు ధరించడానికి కూడా అపరోక్షానుభూతి అయితేనేంటి, ఆత్మబోధ, ఇట్లాంటి గ్రంథాలని రచించారు. అపరోక్షానుభూతి, ఆత్మబోధ, ఈ గ్రంథాలన్నీ సామాన్యమైనటువంటి స్వయం రచనలు. అలాగే శివానంద లహరి లాంటి రచనలు కూడా చేశారు. అంటే ఇవన్నీ కూడా అద్వైత తత్వాన్నే బోధిస్తాయి. కొన్నేమో సూత్రాత్మకంగా ఉంటాయి, కొన్ని భక్తి ప్రధానంగా ఉంటాయి, కొన్ని జ్ఞాన ప్రధానం. కానీ అన్నీ చివరికి శివైక్యం చెందడానికి, శివుడికి నీకు అభేదం అనేటటువంటి స్థితిని తీసుకురావడానికి, జీవబ్రహ్మాత్మేక యోగాన్ని ఇచ్చేటటువంటివిగానే తీసుకెళ్తాయి అన్నమాట. అలా చక్కగా కేవల అద్వైత తత్వాన్ని ప్రతిపాదిస్తూ అనేక గ్రంథాలని శంకర భగవత్పాదాచార్యులు వారు అలవోకగా రాసేశారమ్మ. అలవోకగా, ఏది ఆ పిన్న వయసులో. ఇప్పుడు ఈ రాసినటువంటి బ్రహ్మసూత్రాలని ఇందులోనే ఇంకా మనకి అద్భుతంగా ఒక 13 మనం మహాభారతాన్ని ఏం చెప్పుకుంటామమ్మా, మహాభారతం అంటే పంచమ వేదం అంటాం. ఆ మహాభారతము అనేటటువంటి పంచమ వేదంలో భగవద్గీత కొలికి పీస లాంటిది, విష్ణు సహస్రనామం ఇంకా కొలికి పూస లాంటిది. ఈ రెండిటికి కూడా శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు. అంటే ఈ మొత్తము భారత సారాన్ని మొత్తాన్ని భగవద్గీత విష్ణు సహస్రనామాల్లో పెడితే అది తీసి అందించేశారు. స్వామివారు ఎక్కడెక్కడ ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటన్నిటిని డిరైవ్ చేసేవారు, అందరికి అర్థమయ్యేటట్లుగా తయారు. అంతే, డిరైవ్ ఇట్లా తీసి అట్లా మంచి కదలీపాకన్నాగా అందించేసేవాళ్ళు. అరటిపండు తింటాం చాలా తేలిగ్గా, అలా తేలిగ్గా ఇచ్చేసేవారు అన్నమాట. అలా శంకరాచార్యుల వారు ఆయన ఈ భాష్యాలు రాశారు.